హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా. ఈ వీడియోలో ఏంటంటే ఫిజిక్స్లో చాలామంది ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్కిప్ చేసి వెళ్తూ ఉంటారు. అలా మీరు కూడా స్కిప్ చేయకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియోని చేస్తున్నాను. వీటిలో కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్వి ఫిజిక్స్కి సంబంధించి. ఓకేనా? వీటిలో ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి ఏ ఫార్ములా వాడుతున్నారు, ఆ ఫార్ములాలో వాడే ప్రతి లెటర్ దేన్ని డినోట్ చేస్తుంది, దాని యొక్క యూనిట్స్ ఏంటి, ఈ విషయాలు కూడా మీరు నేర్చుకుంటారు. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా? స్టెప్ బై స్టెప్ మీకు చెప్పుకుంటూ వెళ్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీరు నేను ఏదైతే ఫార్ములా చెప్తానో అది ఏ ప్రాబ్లంకు వాడుతున్నారు అనేది రాసుకోండి. ఓకేనా? మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. 15 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువు 4 మీటర్ పర్ సెకండ్ స్థిర వేగంతో ప్రయాణిస్తుంది. ఆ వస్తువు కలిగి ఉన్న గతిజ శక్తి ఎంత? An object of mass 15 kg is moving with a uniform velocity of 4 meter per second. What is the kinetic energy possessed by the object? ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ, గతిజ శక్తి అనేది కనుక్కోవాలి. గతిజ శక్తి కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంటి? ఆఫ్ ఎంవి స్క్వేర్. అందరికీ అర్థం కావాలని చిన్నగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వీటిలో ఎం అంటే ఏంటి, వి అంటే ఏంటి అనేది కూడా తెలియాలి. ఎం అంటే ఏంటి? మనకి ద్రవ్యరాశి, ఇంగ్లీష్లో అయితే మాస్ అంటాం. ఓకేనా? ఈ మాస్కు సంబంధించినటువంటి యూనిట్స్ ఏంటి? మనకి కేజీస్. ఓకేనా? నెక్స్ట్ వి అంటే ఏంటి? వెలాసిటీ. ఓకేనా? వేగం అనమాట. వేగానికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏంటండి? వేగానికి సంబంధించినటువంటి యూనిట్స్ అనేది మనకి మీటర్ పర్ సెకండ్. ఓకేనా? అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ కదా ఇది. కైనెటిక్ ఎనర్జీ కనుక్కుంటున్నాం. కైనెటిక్ ఎనర్జీ యూనిట్స్ ఏంటి? మరి కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన యూనిట్స్ కూడా అడుగుతారు. యూనిట్స్ ఏంటంటే జౌల్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి అన్నింటికి సంబంధించి యూనిట్స్ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి లెటర్కి సంబంధించినటువంటి మీనింగ్ అనేది తెలుసు. ఓకేనా? ఎం అంటే ద్రవ్యరాశి, వి అంటే వెలాసిటీ, ఇవన్నీ తెలుసు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీకు డైరెక్ట్గా ఫార్ములా వేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ యూనిట్స్ కూడా కవర్ అవుతాయి, మీకు రివిజన్ అవుతాయని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా? దీన్ని బట్టి చేద్దాం. ఫస్ట్ చూడండి, మనకి ఎం ఇచ్చారు. ఆఫ్ ఎం అంటే ఎంత? 15 ఇచ్చారు. ఇంటూ తర్వాత వెలాసిటీ 4, ఇక్కడ వి స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్ అవుతుంది. ఓకేనా? 1/2 ఇంటూ 15 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16. 2 1 2 8. 15 ఇంటూ 8 మిగిలింది, అంతే కదా? 15 8 ఎంత అండి? 8 1 8, 8 5 40 కాబట్టి పైన 4 కింద 0, మొత్తం 120. ఓకేనా? ఆన్సర్ ఏంటి? 120. కైనెటిక్ ఎనర్జీకి సంబంధించి యూనిట్స్ ఏమన్నా? జౌల్స్. ఇక్కడ చూడండి. ఓకేనా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి 10 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువును భూమి నుండి 6 మీటర్లు ఎత్తుకు పెంచారు. ఇక్కడ భూమి మీద ఒక వస్తువు, ఒక బాక్స్ పెట్టానండి. అక్కడి నుంచి 6 మీటర్ల ఎత్తుకి, ఇది 6 మీటర్స్ హైట్ అనుకుంటే, ఇక్కడ పెంచారు, ఇక్కడికి పెంచారనమాట, ఇక్కడ ఉంచారనమాట 6 మీటర్ల ఎత్తుకి. అయితే ఆ వస్తువులో నిల్వ ఉన్న స్థితిజ శక్తి ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ అనేది కనుక్కోవాలి. ఇక్కడ హైట్ ఇచ్చారు, మాస్ కూడా ఇచ్చారు, అండ్ మనకి దీనికి సంబంధించిన ఫార్ములా రాసుకోండి. ప్రతిసారి నేను చెప్పను, రాసుకోండి. ఓకేనా? ఎంజీహెచ్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవడానికి ఫార్ములా ఎంజీహెచ్. ఓకేనా? ఎం అంటే ఏంటి? మాస్. ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. ఇంటూ జీ అంటే ఏంటి? గురుత్వ త్వరణం అనమాట. జీ అంటే గురుత్వ త్వరణం. ఓకేనా? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గురుత్వ త్వరణం జీ అనమాట. దీని యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యూనిట్స్ కూడా ఇంపార్టెంటే. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గురుత్వ త్వరణానికి సంబంధించి. హెచ్ అంటే హైట్. ఓకేనా? హైట్ని డినోట్ చేసే యూనిట్స్ ఏంటి? మనకి హైట్కి సంబంధించి మీటర్స్ అనమాట. ఓకేనా? మాస్కి ఆల్రెడీ యూనిట్స్ తెలుసు, కేజీస్. ఇప్పుడు చేయండి. 10 ఇంటూ మనకి జీ అంటే ఏంటి? 9.8. సో 9.8 రాసుకున్నాను. ఇంటూ హెచ్ అంటే 6. ఇప్పుడు 9.8 ఉంది కదా, ఇక్కడ చూడండి. 9.8ని ఏ విధంగా రాసుకోవచ్చు? 10 ఇంటూ 9.8ని 98/10గా రాసుకోవచ్చు కదా.
పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి బై 10 వస్తుంది ఇంటూ 6. 10 క్యాన్సిల్ అయితే 98 ఇంటూ 6, 98 ఇంటూ 6. ఇక్కడ ఏంటంటే 98 ఇంటూ 6 అట్లా చేయకుండా 100 ఇంటూ 6 చేయండి, ఈజీగా అవుతుంది కదా. 100 ఇంటూ 6 అంటే 600 ఇక్కడ 98 ఉన్నదాన్ని 100 చేస్తున్నాం, అంటే 2 పెంచి మల్టిప్లై చేస్తున్నాం. ఆ 2 ఏదైతే ఉందో ఆ 2ని 6తో మల్టిప్లై చేయండి, 12 అవుతుంది. అంటే 600 నుంచి 12 తీసేస్తే 588. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి పొటెన్షియల్ ఎనర్జీ యొక్క యూనిట్స్ కూడా జౌల్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఎనర్జీ అంటున్నాం. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ యొక్క యూనిట్స్ జౌల్స్. ఓకేనా, ఒక విద్యుత్తు హీటర్ 220 వోల్టేజ్ వనరు నుండి 5 యాంప్స్ కరెంట్ను తీసుకుంటుంది. ఒకవేళ వోల్టేజీ 110 వోల్టేజ్కి 110 వికి తగ్గితే ఆ హీటర్ ఎంత కరెంట్ను గ్రహిస్తుంది? అండ్ ఎలక్ట్రికల్ హీటర్ డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 5 amps ఫ్రమ్ 220 volt source. If the voltage is reduced to 110 volts, what current will the heater draw? ఓకేనా, ఇక్కడ ఏం లేదండి, 220 వోల్టేజ్ ఉన్నటువంటి వనరు నుండి 5 amps కరెంట్ని తీసుకుంటున్నారంట. ఒకవేళ అది 110 voltsకి తగ్గితే ఆ హీటర్ ఎంత కరెంట్ తీసుకుంటుంది అనేది కనుక్కోవాలి. ఓకేనా, ఇక్కడ ఏంటి, ఎంత కరెంటు అంటే ఫార్ములా తెలియాలి, కరెంట్ కనుక్కోవాలి. ఎంత కరెంట్ అంటున్నారు కాబట్టి మనకి మీరు మ్యాథ్స్లో కూడా డిస్టెన్స్ ఫార్ములా మీరు చూసే ఉంటారు. సారీ ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా కదా, ఇదేంటి మనకి కరెంటు వోల్టేజ్లు ఇవి కాబట్టి అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏంటంటే V = IR, అంతే కదా, V = IR, ఇదే కదా ఓమ్స్ లా. వీటిలో మనం కరెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది, I = V/R కదా, I = V/R కనుక్కోవాలి. మనకి ఇక్కడ యాంప్స్ ఉన్నాయి, వోల్టేజ్ ఉంది, ఎక్కడన్నా రెసిస్టెన్స్ ఉందా, ఎక్కడన్నా రెసిస్టెన్స్ నిరోధకం అనేది ఎక్కడన్నా ఉందా అంటే నిరోధం అనేది లేదు. ఓకేనా, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కనుక్కోవాలంటే స్టార్టింగ్ మనకి 220 volts 5 amps ఇచ్చారు కదా, దీన్ని బట్టి మనం ఆ యొక్క రెసిస్టెన్స్ అనేది కనుక్కోవచ్చు. ఓకేనా, రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి మనకి, R = V/A కదా, సారీ V/I V అంటే ఏంటి 220 volts, I అంటే ఏంటి 5 amps. ఓకేనా, దీన్ని క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేస్తే 44 ohms అని వస్తుంది. ఓకేనా, ఓమ్స్ని ఈ యొక్క సింబల్తో డినోట్ చేస్తాం, 44 ohms. ఓకేనా, R వచ్చేసింది. ఇప్పుడు మనకి కొత్త వోల్టేజ్ ఎంత 110, కొత్త రెసిస్టెన్స్ మనకి రెసిస్టెన్స్ ఎంత 44, రెసిస్టెన్స్ ఉంది, వోల్టేజ్ కూడా ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం కరెంట్ కనుక్కోవచ్చు. కరెంట్ = వోల్టేజ్ 110 బై రెసిస్టెన్స్ ఎంత 44. అయిపోయింది కదా, 11 1 11 4. ఓకేనా, 10/4 మిగులుతుంది. 10/4 అంటే 2.5 amps. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 50 watts సామర్థ్యం గల ఒక బల్బును ప్రతిరోజు 8 గంటలు ఉపయోగిస్తే 30 రోజులు ఆ బల్బు వినియోగించే విద్యుత్ శక్తి యూనిట్లలో ఎంత? విద్యుత్ శక్తి కనుక్కోవాలి, అది కూడా యూనిట్స్లో కనుక్కోవాలి. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది విద్యుత్ శక్తి అంటే ఎనర్జీ అనేది కనుక్కోవాలి. ఓకేనా, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కనుక్కోవాలి. ఎనర్జీ = ఓకేనా, ఎనర్జీ = మనకి మీరు ఇది గుర్తుపెట్టుకోండి, PTD/1000. ఎందుకు వేసానంటే కిలోవాట్ అవర్ కనుక్కోవాలంటే 1000 కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, PTD/1000. ఈ PTD అంటే ఏంటి, మీకు ఫుల్గా రాయొచ్చు, కానీ ఇక్కడ ఎట్లా రాసుకుంటే గుర్తుంటుందని చెప్పేసి ఇలా రాశాను. P అంటే పవర్. ఓకేనా, పవర్ యొక్క యూనిట్స్ వాట్స్ అనమాట. T అంటే ఏంటి, టైం యొక్క యూనిట్స్ హవర్స్. తర్వాత D అంటే ఏంటి, డేస్ అనమాట. ఓకేనా, 1000. ఇది గుర్తుంటే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇక్కడ మనకి పవర్ ఇచ్చారు. ఓకేనా, పవర్ ఎంత ఇచ్చారు, 50 watts అనేది ఇచ్చారు. ఆ 50 watts రాసుకోండి ఇంటూ T. టైం అంటే మనకి ఎంత ఇచ్చారు, టైము ఇక్కడ చూడండి 8 hours, కాబట్టి 8 hours ఇంటూ డేస్ ఎన్ని 30 days. ఓకేనా, /1000. 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఏంటి 583. 5 8 అంతా 40, 43 120 బై ఇక్కడ ఇంకెంత ఉంది 10 ఉంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా అంతా
12. ఓకేనా, 12 యూనిట్స్ అనమాట. ఓకేనా, 12 యూనిట్లు ఆన్సర్ అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 12 యూనిట్లు. ఇక్కడ 1 యూనిట్ అంటే ఏంటనేది కూడా తెలుసుకోవాలి. ఓకేనా, 1 యూనిట్ ఈక్వల్ టు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్ ఆర్ 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. 2 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై ఒక స్థిరమైన బలం 2 సెకండ్ల పాటు పనిచేసి దాని వేగాన్ని 3 మీటర్ పర్ సెకండ్ నుండి 7 మీటర్ పర్ సెకండ్కి పెంచింది. ప్రయోగించిన బల పరిమాణం ఎంత? ఇక్కడ కొంచెం టైపింగ్ పోయింది. బల పరిమాణం ఎంత? ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేయాలి? ఇక్కడ మనకు అడిగింది ఏంటి? బలానికి సంబంధించిన పరిమాణం ఎంత, ప్రయోగించినటువంటి బలానికి సంబంధించిన పరిమాణం కనుక్కోవాలి. అయితే దీన్ని కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బలం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఫోర్స్ అంటాం. ఓకేనా, ఆ ఫోర్స్కి సంబంధించిన ఫార్ములా తెలియాలి కదా. F = ma రాసుకోండి. F = ma. M అంటే మనకు తెలుసు మాస్ అని. ఓకేనా, M అంటే మనకు తెలుసు మాస్ అని. అదే ఏ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఏ అంటే త్వరణం. ఓకేనా, దీని యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. ఇక్కడ మనకి 2 సెకండ్స్ టైం ఉంది అండ్ మాస్ కూడా ఉంది, కానీ యాక్సలరేషన్, ఓకేనా, త్వరణం అనేది ఎక్కడ ఉందా? లేదు. కాబట్టి ఆ త్వరణాన్ని కూడా మనం కనుక్కోవాలి. త్వరణం కనుక్కోవాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, మనకు గుర్తుపెట్టుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు v - u/t. ఇది కూడా రాసుకోండి. ఓకేనా, v అంటే తుది వేగం, u అంటేనేమో తొలి వేగం, బై t అంటే టైం అనమాట. ఓకేనా, దీన్ని బట్టి మనం చేయొచ్చు కదా. తొలి వేగం తుది వేగం మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక చేసేసేయండి. ఓకేనా, m = మనకి 2 kgs అండ్ టైం ఈక్వల్ టు ఎంత? 2 సెకండ్స్ అండ్ తొలి వేగం ఎంత? 3 మైనస్ తుది వేగం ఎంత? 7 - 3 అండి, బై 2 ఈజ్ ఈక్వల్ టు 7 - 3 అంటే ఎంత? 4. 4/2 అంటే 2. మనకి ఏ వచ్చింది 2. ma, m అంటే ఎంత? 2 ఇంటూ ఏ అంటే ఎంత? 2. 2 × 2 అంటే 4 న్యూటన్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్స్ యొక్క యూనిట్స్ న్యూటన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ధ్వని తరంగం యొక్క పౌనపున్యం అంటే ఫ్రీక్వెన్సీ 2 kHz మరియు దాని తరంగ దైర్ఘ్యం వేవ్ లెంత్ అనేది 35 సెంటీమీటర్. అయితే ఆ తరంగం 1.5 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుంది? టైం అనేది కనుక్కోవాలి. వేరే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఓకేనా, డిస్టెన్స్ బై వెలాసిటీ అనమాట. ఇక్కడ మనకి వెలాసిటీ అంటే ఏంటి? తరంగ వేగం అనమాట, స్పీడ్ ఆఫ్ వేవ్. అయితే ఇది మనకి ఇచ్చారా? ఇది ఇక్కడ ఇవ్వలేదు, దీన్ని కనుక్కోవాలి మనం. ఈ యొక్క తరంగ వేగం కనుక్కోవడానికి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో, తరంగ దైర్ఘ్యం అంటాం తెలుగులో, వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు మనకి? 2 kHz ఇచ్చారు. అంటే వాటిని 2 kHzని హెడ్జెస్లోకి మార్చుకోవాలంటే కిలో కే అంటే ఏంటి? ఇక్కడ 1000 అని అర్థం. 2 × 1000 ఎంత? 2000. కాబట్టి 2000 Hz. ఓకేనా, 2000 Hz. హెడ్జెస్ పక్కన పెడుతున్నాను. 2000 ఇంటూ మనకేంటి నెక్స్ట్? మనకి ఇక్కడ తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంత్. వేవ్ లెంత్ మనకి ఎంత ఇచ్చారు? ఇక్కడ వేవ్ లెంత్ అనేది 35 సెంటీమీటర్ ఇచ్చారు. దీన్ని మీటర్స్లోకి మార్చుకోవాలి కదా. ఓకేనా, 35 సెంటీమీటర్స్ కాస్త మీటర్లోకి మార్చుకోవాలంటే 35/100 వేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 0.35 వస్తుంది. ఓకేనా, 0.35 రాసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 2000 × 0.35. దాన్ని కూడా అసలు 3.5 కూడా రాయాల్సిన అవసరం ఉందా? సో 35/100 రాసుకుంటే ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. 20 × 35 అంటే 2 × 35 70, పక్కన ఒక 0 700. సో ఇంత కూడా చేయాల్సిన పర్లేదు, ఈజీగా 700 వచ్చింది. అదేంటి మనకి? వెలాసిటీ. ఓకేనా, స్పీడ్ ఆఫ్ వేవ్, తరంగ వేగం అనేది 700 వచ్చింది. మనకి ఇక్కడ డిస్టెన్స్ బై వెలాసిటీ. దీన్ని బట్టి మనం చేయొచ్చు కదా. డిస్టెన్స్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు? 1.5 కిలోమీటర్ ఇచ్చారు. వాటిని మీటర్లోకి మార్చుకుంటే 1.5 అనేది కిలోమీటర్ అనేది మీటర్లోకి మార్చుకుంటే 1500 మీటర్స్ అనేది అవుతుంది. మనకి ఇక్కడ డిస్టెన్స్ తెలుసు అండ్ వెలాసిటీ కూడా తెలుసు. దీన్ని బట్టి ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. వేర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు
డిస్టెన్స్ ఎంత 1500 బై వెలాసిటీ అంతా మనకి 700. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా. 7 1 7 2 పక్కన 1 ఉంటుంది, 1 పక్కన 0 పెట్టుకుంటే 7 1 2.1. 2.1తో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఒక్క ఆప్షన్ ఉంచండి, ఆప్షన్ ఏ. కాబట్టి ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అనమాట. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు పూర్తిగా చేసుకుంటూ కూర్చోవాల్సిన పని లేదు, ఇలాగే ఇస్తారు, జాగ్రత్తగా చేసుకొని తక్కువ టైంలో క్వశ్చన్ చేసే విధానంలో చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కూలి భూమి నుండి 15 kgల బరువున్న సామాను ఎత్తి భూమి నుండి 1.5 మీటర్ ఎత్తులో ఉన్న తన తలపై పెట్టుకున్నాడు. సామానుపై అతను చేసిన పని ఎంత? సామానుపై అతను చేసిన పని ఎంత? ఈ క్వశ్చన్ని మీరు చేయండి. ఆల్రెడీ ఈ మోడల్ చేసాము, ఇదే మోడల్ ఆల్రెడీ స్టార్టింగ్ చేసాం. ఓకేనా. ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేసి ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 10 సెంటీమీటర్ల నాభ్యంతరం అంటే ఫోకల్ లెంత్ కలిగినటువంటి కుంభాకార దర్పణం కాన్వెక్స్ మిర్రర్ నుండి ఒక వస్తువు 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచబడింది. దర్పణం నుండి ప్రతిబింబం దూరం ఎంత? ప్రతిబింబ దూరం అనేది కనుక్కోవాలి. దర్పణం నుండి ప్రతిబింబ దూరం అనేది కనుక్కోవాలి. ఫైండ్ ది ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది మిర్రర్ అనమాట. ఓకేనా. దీన్ని కనుక్కోవాలంటే రాసుకోండి 1/f. ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ 1/v ప్లస్ 1/u. దీంట్లో మనకి ప్రతిబింబ దూరం కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు v అంటే u అంటే ఏంటో తెలియాలి కదా మీకు. ఇక్కడ f అంటే ఫోకల్ లెంత్, ఓకే, నాభ్యంతరం. ఓకేనా. కుంభాకార దర్పణాన్ని f ధనాత్మకంగా ఉంటుంది. ఓకేనా, పాజిటివ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ u అంటే ఏంటి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట, వస్తువు యొక్క దూరం. సైన్ కన్వెన్షన్ ప్రకారం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ v అంటే ఇమేజ్ యొక్క డిస్టెన్స్. ఓకేనా, ప్రతిబింబ దూరం అనమాట. ఇది మనం కనుక్కోవాలి అంటే 1/v, ఇదే మనం కనుక్కోవాలి. ఓకేనా, ప్రతిబింబ దూరం అనేది. ఇది కనుక్కోవాలంటే ఈ 1/uని అవతలకు తీసుకెళ్ళాం అనుకోండి. ఇక్కడ చూడండి 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f మైనస్ 1/u అవుతుంది. ఇది మనం కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ f అంటే మనకి ఎంత? 10 ఇచ్చారు. u అంటే ఎంత? 20. కానీ ఇక్కడ మీకు ఏం చెప్పాను? సైన్ కన్వెన్షన్ ప్రకారం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉంటుంది ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అనేది. ఓకేనా. కాబట్టి 20 ఎలా రాసుకోవాలంటే u ఈజ్ ఈక్వల్ టు -20గా రాసుకోవాలి. ఓకేనా. u ఈక్వల్ టు -20, f ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా చేయొచ్చు కదా. ఇక్కడ రాస్తాం చూడండి. 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f అంటే 1/10 మైనస్ 1/, ఇక్కడ -20 ఉంది కదా u ప్లేస్లో, కాబట్టి -20 రాసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/20 అవుతుంది. 1/10 ప్లస్ 1/20. దీన్ని ఎలా చేయొచ్చు? క్రాస్ మల్టిప్లై చేసి చేయొచ్చు, లేకుంటే ఎల్సిఎం కట్టి కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. డినామినేటర్ చూడండి, ఓవరాల్గా ఎంత తీసుకోవచ్చు? 20 తీసుకోవచ్చు కదా. ఇక్కడ 20 తీసుకున్నట్టే 10 పక్కన ఇంటూ 2 చేస్తే 20 అవుతుంది. కాబట్టి పైన 2 ప్లస్ 1 3/20. 3/20 అంటే ఏంటి? మనకి 1/v విలువ ఇది. 1/v విలువ 3/20. ఇప్పుడు v విలువ ఏమవుతుంది? 20/3 రివర్స్ అవుతుంది కదా. 1/v అంటే 3/20 అయితే v అంటే 20/3 రివర్స్ అవుతుంది అనమాట. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 6.67 అనేది వస్తుంది. 6.67 సెంటీమీటర్. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాలిక్యులేట్ చేయండి. నిశ్చల స్థితి నుండి బయలుదేరిన ఒక రైలు 5 నిమిషాల్లో 72 km/h వేగాన్ని అందుకుంటుంది. ఈ కాలంలో రైలు ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. త్వరణం ఏకరీతిగా ఉందని భావించండి. అంటే ఇక్కడ మనకి త్వరణం, అదేవిధంగా టైము అండ్ 72 km/h స్పీడ్ ఇవి ఇచ్చారు. అయితే వీటిల్లో ఒక్కొక్కటి మనం కనుక్కుంటూ వెళ్ళాలి. నిశ్చల స్థితి అని ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చారు చూడండి. నిశ్చల స్థితి నుండి బయలుదేరిన ఒక రైలు అన్నారు. అప్పుడు తొలి వేగం ఏమవుతుంది? u ఈజ్ ఈక్వల్ టు 0 m/s అవుతుంది. ఇక్కడ మనకి కనుక్కోమంది ఏంటి? ఈ కాలంలో రైలు ప్రయాణించిన దూరాన్ని కనుక్కోవాలి. డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవడానికి గుర్తుపెట్టుకోండి, v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఓకేనా. 2as ఇది మనం కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే మనకి ఏ తెలియాలి. ఓకేనా. ఇక్కడ కూడా ఏ అనేది మనం కనుక్కోవాలి. త్వరణం ఏకరీతిగా ఉందని భావించండి అన్నారు. ఓకేనా. ఏ అనేది మనం చూసుకోవాలి కదా. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు,
అదేంటి v మైనస్ యూ బై టీ. ఓకేనా, v మైనస్ యూ బై టీ. ఇక్కడ తుది వేగం తెలియాలి, తొలి వేగం తెలియాలి. తొలి వేగం ఆల్రెడీ మనం నిశ్చల స్థితి అన్నారు కాబట్టి 0 అవుతుంది. తుది వేగం అంటే ఏంటి మనకి ఇక్కడ? తుది వేగం అనేది ఇక్కడ 72 km/h అన్నాడు. ఓకేనా, అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి. 722 ఇంటూ మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18. ఓకేనా, 18 ఒకట్లు, తర్వాత 18 నాలుగులు, 4 5లు 20. ఇది తుది వేగం. ఓకేనా, మనకి తుది వేగం 20, తొలి వేగం ఎంత? 0 బై టీ అంటే టైం ఎంత? 5 కదా, ఇక్కడ మనకి ఇచ్చారు టైం అనేది 5 కాబట్టి ఆ 5 రాసుకుంటున్నాను. 5 ఒకట్లు 5 నాలుగులు, సారీ 4 కాదు అక్కడ, ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైతే టైం ఉందో ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంని మనం నిమిషాల్లో ఉంది, కానీ km/hలో ఉన్న 72ని మనం మీటర్/సెకండ్లోకి మార్చాం కాబట్టి ఈ మినిట్స్ని కూడా మనం సెకండ్స్లోకి మార్చాలి. మినిట్స్ని సెకండ్స్లో మార్చాలంటే 5 × 60 వేసుకుంటే మనకి 300 అని వస్తుంది, 300 సెకండ్స్. కాబట్టి ఇక్కడ 300 సెకండ్స్ రాసుకోవాలి. ఓకేనా, 0 0 క్యాన్సిల్, 2 ఒకట్లు 2 15 అంటే యాక్సలరేషన్ త్వరణం అనేది 1/15 అనేది వచ్చింది. ఓకేనా, త్వరణం వచ్చింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ v² అంటే ఎంత? మనకి మనం 72 km/h మీటర్/సెకండ్లోకి మార్చిన తర్వాత మనకి వచ్చినటువంటి విలువను రాసుకోవాలి. 20² అనమాట. ఓకేనా, 20². u² అంటే తొలి వేగం 0 = 2 ఇంటూ ఏ అంటే ఎంత? 1/15 ఇంటూ ఎస్ అనేది మనం కనుక్కోమని దూరం కదా, ఆ దూరం ఎస్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 20² అంటే 400 = 2 ఇంటూ 1/15 ఉన్నట్టు రాసుకోండి. లేకుంటే ఈ యొక్క 15 అవతలకి తీసుకెళ్తే ఇక్కడికి వస్తే ఇంటూ 15 అవుతుంది. ఓకేనా, 2 ఉంది కదా, ఆ 2ను కూడా అవతలకి తీసుకొస్తే /2 అవుతుంది. S = 15 ఇంటూ 400/2 అంతే కదా. సో 2 ఒకట్లు 2 2లు, సో 2 × 15 అంటే 30, పక్కన 2 zeros, మొత్తం ఎంత? 3000 ఇక్కడ మీటర్స్ అనమాట. కానీ మనకి ఇచ్చింది 3 కిలోమీటర్స్, 6 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఇట్లా ఇచ్చారు కాబట్టి /1000 వేసుకుంటే 3 zeros క్యాన్సిల్, ఫైనల్గా 3 కిలోమీటర్స్. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, అర్థమవుతుంది. ఓకేనా, మీకు మేబీ కన్ఫ్యూజన్ అనేది ఎక్కడ వచ్చి ఉంటుందంటే ఇక్కడ నిమిషాలు ఉన్నాయి కదా, నిమిషాలని డైరెక్ట్గా 5 వేసిన కాడ వస్తుంది, కానీ 5 డైరెక్ట్గా వేయకూడదు, వాటిని సెకండ్స్లోకి మార్చాలి. 5 × 60 వేసుకుంటే సెకండ్స్లోకి మారుతుంది. 5 6లు 30, పక్కన 1 0, మొత్తం 300 సెకండ్స్ అనేది అవుతుంది. ఇది ఒక్కటే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ అయితే చాలా ఈజీ క్వశ్చన్ అండి. 9 ohms మరియు 18 ohms నిరోధాలు గల 2 నిరోధకాలను సమాంతరంగా కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధం ఎంత? ప్యారలల్గా కలిపితే మనకి ఎంత వస్తుంది అనేది, నిరోధం రెసిస్టెన్స్ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. మనకి గుర్తుపెట్టుకోండి, రెసిస్టర్స్ ఇట్లా ప్యారలల్గా కనెక్ట్ చేసామనుకోండి. ఓకేనా, ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు 2 ohms మాత్రమే ఇచ్చారంటే 9 ohms 18 ohms ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఒక ట్రిక్కీ ఫార్ములా అనేది వాడచ్చు. అదేంటంటే దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే a × b/a + b చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. a అంటే 9, b అంటే 18, a + b అంటే 27. 9 ఒకట్లు 9 3లు, 3 ఒకట్లు 3 6లు, 3 ఒకట్లు 3 6లు అంతే. 6 ohms అనేది ఆన్సర్. జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, నార్మల్ మెథడ్లో అయితే దీని ఏంటి? 1/r = 1/r1 + 1/r2 అనమాట. ఇది r1 అనుకుంటే ఇది r2 అనుకుంటే వీటిని సబ్స్టిట్యూట్ చేస్తారు. 1/r1 అంటే 9 + 1/r2 అంటే 18. సో 1/9 + 1/18 ఎల్సిఎం కట్టేయని చేయొచ్చు. రెండింటిలో 18ని మనం తీసుకొని చేయొచ్చు. మీరు క్రాస్ మల్టిప్లై చేసినా కానీ డైరెక్ట్గా 6 ohms అనేది వస్తుంది, చేయండి. ఓకేనా, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా మీకు ఇంకొన్ని మోడల్స్ అనేది చెప్తాను, వాటిని కూడా ఒకసారి ఎగ్జామ్ ముందు చూసుకొని వెళ్ళండి. ఓకేనా, ఈ వీడియో కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్.